మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారండి? దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానముగాను కానుకగాను ఇచ్చినాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం ఏంటండి? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2:7 నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నీకు ఏమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నందువలన మనకి ఏది తక్కువ కాదంటండి. ఏది తక్కువ కాదు మనకి. ఆయన గొప్ప దేవుడు కాబట్టి. ఈ లోకపు తల్లిదండ్రులు మన తండ్రి మనకి ఏం కావాలనో చదువుకునే సమయంలో చదివిపిస్తున్నాడు, ఆకలైన సమయంలో మనకు ఆహారం పెడుతున్నారు, మరి నేను స్కూల్కి తీసుకుని పోయి విడిచిపెడుతున్నాడు, తీసుకొని వస్తున్నాడు. అదే కాకుండా తగిన సమయంలో మనకి వివాహం చేస్తున్నాడు, మరి నీకు బట్టలు కావాల్సినప్పుడు బట్టలు తీసిస్తున్నాడు, బైక్ కావాలన్నప్పుడు బైక్ తీసిస్తున్నాడు. మరి ప్రతి సమయంలో కూడా మనకి ఏది తక్కువ కాకుండా ఏ సమయంలో నీకు ఏం కావాలనో అవి ఇస్తున్నా మరి ఈ లోకపు తండ్రి అలాంటివన్నీ కూడా నీకు చూసుకుంటూ నిన్ను పోషిస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి యెహోవా నీకు తోడైనాడు గనక నీకు ఏమీ తక్కువ కాదు. సాధారణమైనటువంటి ఈ లోకపు తండ్రి నీకు అన్నీ చూసుకోగలిగితే ఆయన పరలోకముందన్న తండ్రి సర్వ సృష్టికి అధికారి అయిన ఒక మాట లోపల సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. మరి ఆయన నీకు తోడుంటే నీకు ఏమని తక్కువ అవుతుందా? కీర్తన గ్రంథంలో 34:10 ఏం చెప్తుంది దేవుని ఆజ్ఞ? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అని చెప్తున్నాయి కదా దేవుని లేఖనాలు. ఆయన ఆశ్రయించడం అంటే మరి చూడండి, ఆయనకి ఇష్టానుసారం నడుచుకోవడమే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే. మరి నీకు ఏమీ కొదవై ఉండదు అంటే కొరవ, తక్కువ, కొదవై ఉండదు. ఇక్కడేమన్నాడు? నీకు ఏది మరి తక్కువ కాదు అన్నాడు. సింహములు వేటాడి ప్రతి సమయంలో కూడా తినగలవు, అవి కొన్ని సమయంలో కూడా ఆకలిగా ఉంటాయేమో కానీ తను ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదంట. ఏ సమయంలో నీకు ఏ మేలు చేయాలనో అది చేస్తారంట దేవుడు. మరి ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. మరి సారిపతి విధురాలకు కూడా దేవుడు తోడై ఉన్నందున ఆమెకేమి తక్కువైంది? మరణించాలనుకున్నది. దేవుడు ఎప్పుడైతే ఆమెకు తోడుగా ఉన్నాడో, ఆమె కుటుంబంలోనికి వచ్చాడో ఆ రోజు నుంచి ఆమెకేమీ తక్కువ కాలే. ఆమె అనేక మంది సేవకులను పోషించగలిగింది. మొదట ఆమె స్థితి ఎలాగున్నది? చనిపోవాలనుకున్నది తన కుమారుడు. ఆమె దేవుడు ఎప్పుడైతే ఆమెకు తోడుగా ఉన్నాడో, ఆమె కుటుంబంలోనికి వచ్చేసాడో అనేక మంది సేవకులను పోషించగలిగింది. మరి ఆయన మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదండి. నువ్వెందుకు భయపడుతున్నావు? తగిన సమయంలో నీకు ఇవ్వగలడు. ఏ సమయంలో నీకు ఏమి అవసరమైందో అవి ఇవ్వగలడు. నీకు ఏమి తక్కువ కానివ్వడు ఆయన. ఆ సమయానికి నీకు అందిస్తాడు దేవుడు. చూడండి, నీ కష్టార్జితం ఎక్కువ కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యవంతునిగా చేస్తుందని దేవుని లేఖనం చెప్పలేదా? కాబట్టి నువ్వు ఎందుకు భయపడాలి? ఒక్క క్షణంలో నేను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు దేవుడు. అనేక ఆశీర్వాదాలతో నింపుతాడు నేను దేవుడు. భయపడకు, ఇంకా క్షేమంగా ఉండు, సంతోషంగా ఉండు. నీకు ఏమీ తక్కువ కాదు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. నువ్వు మాకు తోడునీడగా ఉన్నావు కాబట్టి మాకు ఏమీ తక్కువ కాదని ఈరోజు ధైర్యంగా మాకు వాగ్దానం చేసినావు. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఇరుకులు, ఇబ్బందుల్లో, ఆపదల్లో, ఫైనాన్స్ ప్రాబ్లంలో, అనారోగ్య సమస్యల్లో, కుటుంబ బాధల్లో, కుటుంబాల భార్యాభర్తల సమస్యల్లో ఎవరైతే ఉన్నారో ప్రభువా, వాళ్ళందరినీ నాయన ప్రభువా దీవించి ఆశీర్వించి వాళ్ళ కుటుంబాలు ఏమి తక్కువ కాకుండా మీరు ఆశీర్వించి, స్కూల్ ఫీజులు కట్టలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీవించి ఆశీర్వించి వాళ్ళకి ఏమి తక్కువ కాకుండా మీరు ఆశీర్వించమని, ఈ వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్క జీవితాల్లో నెరవేర్చమని, యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మా పరిచయం కూడా దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీకు